నిన్న మొన్న 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా 7 లక్షల కోట్లు అప్లపాల చేసి రాష్ట్రాన్ని మా నల్గొండ జిల్లాలో మీ అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు, నల్గొండ జిల్లాలో ఉన్నంత గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ శాతం ప్రపంచంలోనే ఎక్కువ. అలాంటి జిల్లాకు మూసి ఒక వచ్చే కాలుష్యం, హైదరాబాద్ నుంచి వచ్చే మూసి కాలుష్యంతో లక్షలాది మంది ఈరోజు కింద ఫ్లోరైడ్, పైన మూసి, డ్రైనేజు, క్లీన్ చేయని ఎస్టీపీ లేక క్లీన్ చేయని వాటరు, దాంతోపాటు ఇండస్ట్రియల్ వేస్టేజ్, నాచారం, జీడిమెట్ల, హైదరాబాద్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా వదిలిపెట్టిన వేస్టేజ్ అంతా కూడా మూసి రూపంలో మా నల్గొండ, ఇక్కడ నల్గొండనే కాదు, నాగోల్ నుంచి మొదలుపెట్టుకుంటే పెద్దంబర్పేట, కుంట్లూరు, పోచంపల్లి నుంచి చౌటుప్పల్, నార్కట్పల్లి, నకరికల్ నుంచి అక్కడ పోయి నేరేడు జల్ దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఏది ఇదంతా విషం నీళ్ళు. ఈ విషం నీళ్ళని ఈ నీళ్ళ బాధ పోతుంది. తెలంగాణ వచ్చినాకనన్నా దీన్ని బాగుపడతామని చెప్తే మధ్యలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా మూసి డెవలప్మెంట్ ఫోరం అని ఏర్పాటు చేసి దానికి ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేని కొనుక్కోపోయి దాని డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి జైకా నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అది ఏం చేసిండో, ఎక్కడ ఖర్చు పెట్టిండో తెలియదు, కానీ 1000 కోట్ల అప్పు అయితే తెచ్చిండు మూసి డెవలప్మెంట్ ఫేర్ మీద. డెవలప్మెంట్ బోర్డు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వానికైనా ముఖ్యం మూసి. రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్లో కూడా దిల్సునగర్, నాగోల్, ఆ ప్రాంతంలో బండ్లగూడలో మీరు ఒక్కసారి పోయి చూడండి. నైట్ టైంలో ఎవరైనా పండుకునే పరిస్థితి ఉందా? 3-4 కొట్టుకున్న విల్లాలు కానీ, పక్కన ఉన్న దాని పక్క నుంచి ఇన్లేసుకొని ఉండే పేదవాళ్ళు కానీ, ఆ వాసనకు కానీ, ఆ కెమికల్స్తో కూడిన వాటర్తో గాలి పీల్చి రోగాల బారిన పడుతుంటే, ఇవాళ ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూర్చొని ఈ మూసిని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ప్యూరిఫై రివర్గా చేసి వేస్టేజ్ వాటర్ అంతా ఎక్కడెక్కడ అవసరమో ఎస్టీపీలు కట్టుకుంటూ వేస్టేజ్ని పైప్ లైన్ ద్వారా పంపించడం, మళ్ళొక గోదావరి వాటర్ని తీసుకొచ్చి, గతంలో మాదిరిగా మేము డ్రింకింగ్ వాటర్ గోదావరికి వెళ్ళి, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ గోదావరికి వెళ్ళి తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విధంగా మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి ప్యూరిఫైడ్ వాటర్ని, గోదావరి వాటర్ని, స్వచ్ఛమైన వాటర్ని 56 కిలోమీటర్ల వైపున మూసిని బారించి టూరిజం అవుతుంది, ప్లస్ ఈ రోగాలు పోతాయి. మూసి నీళ్ళకు పైప్ లైన్ ద్వారా సపరేట్ చేసేసి రివర్లో కలపడం, కృష్ణా రివర్లో. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మానవత్వం లేని ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రభుత్వానికి కానీ, ఆ ప్రభుత్వాది నేతలకు కానీ, అందులో మంచి పనిచేసిన ముఖ్యమంత్రి కానీ, మంత్రి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మానవత్వం లేదు వీళ్ళకు. వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇలా అవసరం లేకుండా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టే అవసరం ఏందాడా? మీరు 30 టీఎంసీలు చూడండి, చుక్క కదలకుండా అక్కడనే ఉంటే. మొట్టమొదటిసారి నేను మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఆఫీసర్లతో మాట్లాడి ఆలేరు కాన్ఫరెన్స్కి చెరువులు నింపడానికి నీళ్ళు వదిలిపెట్టించిన మొదటిసారి. ఆయన మల్లన్న సాగర్ పూర్తి 5 ఏళ్ళు అయింది. అట్లే ఉంటుంది వాటరు. 15,000 కోట్లు ఉట్టి రిజర్వాయర్కు, ఒక ఆంధ్ర కాంట్రాక్టర్కు, 2 కాంట్రాక్టర్లకు 15,000 కోట్లు ఎర్త్ బండ్ అంటే అలా 5-6 వేల కోట్లు కుట్టి ఆ రిజర్వాయర్ మీదే వస్తాయి. ఆ రిజర్వాయర్ ఆడికెళ్ళి కొండపోచమ్మ, రంగనాయక సాగర్
ఇవన్నీ ఎక్కడికి పనికిపోయి కానీ మాత్రం కాళేశ్వరం 3 స్టెప్లలో పైకి లిఫ్ట్ చేసి కిందికి వదిలిపెట్టుకొని ఒక తుగ్లక్ పనిలాగా కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది, 1,50,000 కోట్ల బుగ్గిపాలైపోయింది. ఇవాళ నీకు మానవత్వం లేకుండా నువ్వు మల్లన్న సాగర్ కడతప్పుడు భూ నిర్వాసితుల్ని పోలీసులను పెట్టి ఇష్టం ఉన్నప్పుడు వేధించి అప్పటికి కలెక్టర్ని ఏజెంట్గా పెట్టుకొని డబ్బులు అడిగిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి అవసరం లేని రిజర్వాయర్ అంత పెద్ద కెపాసిటీ కట్టి కిందికి నీళ్ళు వదిలిపెట్టకుండా ఫ్లోరైడ్ జిల్లా నల్గొండ జిల్లాకు ఇవ్వకుండా పక్కకేమన్నా బస్వాపూర్ పూర్తి చేయకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు. కానీ మీకు ఎక్కడ పోయారు మీరు? గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం మనుషులు అనేవాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువకు ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో అప్పుడప్పుడు. పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాసన వచ్చి ఊర్లలో కిటికీలు పెట్టుకుంటారు. నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటరు, నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి వాసనతో బతకాలి. మీరేమన్నా మనుషులేనారా? మీరేమన్నా ఏం బాధలు మానవత్వం? ఒకసారి రా, పెద్దంబర్పేట రా, కుంటూరు రా, క్లీనింగ్ చేసి నువ్వే డెవలప్మెంట్ మూసి డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి, ఓ చైర్మన్ పెడుతుంది. ఏం చేసినావు నువ్వు 10 ఏళ్ళు? అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఇటు పోయినావో ఏం చేసినావు? ఎవరు అడుగుతున్నావు అని 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు. ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? 1000 కోట్లు తీసుకొచ్చినావు. 1000 కోట్లతో కాదు, 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా ఎంత ఖర్చు అయినా సరే మూసింగ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసినాం. ఆ తర్వాత అనౌన్స్ చేసినాం, అభినందించినాం. మా జిల్లా ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు త్వరలో ఈ మూసి నరకం నుంచి ఫ్లోరైడ్ బాధ నువ్వు 6,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు కమిషన్లు తిన్నారు మీరు మిషన్ భగీరథలా. ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగిందని ఆయన పేరు మన సీఎం అడ్వైజర్ ఉండే కదా పేరు ప్రియాంక వర్గీస్ పిహెచ్డి దీని మీద మూసి మీద నల్గొండ మీద చేసింది. కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా ఉండే ఆమె ఇప్పుడు నల్గొండ పరిస్థితి చెప్పింది. రీసెర్చ్ చేసి ఆమె రీసెర్చ్ చేసి పంపించింది. మూసి నడితో పండే పంటల్లో బారా లోహాలు అంటే హెవీ మెటల్స్ కారణంగా తింటే అనారోగ్యం పాలవుతున్నారు. కావాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేస్తే కేసీఆర్ ప్రియాంక వర్గీస్ని మీరు అడగండి. ఆమె ఒక పిహెచ్డీలో ఆమె ఒక ఆర్టికల్ రాస్తే నాకు ఆమె దగ్గర ఆ పిహెచ్డీ పనిచేసి ఒక అతను పంపించిండు. ఉస్మాన్ యూనివర్సిటీలో చేసింది పిహెచ్డీ. ఆ డాక్టర్ వెంకటేశ్వర్లు వాళ్ళంతా కలిసి చేసి ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగింది. కేసీఆర్ దరిద్రం వచ్చినాక అంతకుముందు మేము ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్కి వెళ్ళి 1000 కోట్లు నేను రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పల్లెపాట ఫస్ట్ పెట్టించిన నా కాన్ఫరెన్స్లో పెట్టించి 600 కోట్లు అనౌన్స్ చేసిన. ఆ తర్వాత 600 కోట్లు మళ్ళీ అనౌన్స్ చేసి సింపుల్గా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. ఎక్కడ మిషన్ భగీరథ అందరికీ తెలుస్తుంది, మొత్తం తినడానికని 6,000 కోట్లు 2 ప్యాకేజ్ చేసి నల్గొండల ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నడుతా అటు కేసీఆర్ లేడనుకో, ఇక కేటీఆర్ నడుతా నువ్వు పోదాం, ఏ ఊరికైనా పోదాం నల్గొండ జిల్లాలో. మీకు ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయా, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా అడుగుదాం కేసీఆర్. ప్లస్ మూసీతో మీరు బతకగలుగుతుండ్రా? ఎందుకు ఇంత నల్గొండ అంటే కోపం నీకు? నల్గొండ అంటే మన ఘోరంగా ఒక్కొక్కటి 60-70 వేలతో ఓడగొట్టినందుక, లేకపోతే నల్గొండ అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది, శ్రీకాంతాచారి పుణ్యమాని తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున వచ్చిందే తెలంగాణ శ్రీకాంతాచారి. ఆనాటి సాయుధ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా నల్గొండనే ముందు మలిదశ తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవిలో ఉండి నాకు తెలంగాణ కావాలి, ఒక మంత్రి పదవి తీసుకోను అని చెప్పి
ఆయన తర్వాత నేను తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి అవుతా అని చెప్పిన. ఇంకా రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, వారుట్ల కమలాదేవి, అలాంటి ఆ పోరాటాల గడ్డ ఎందుకిట్లా మా మీద కక్ష తీస్తున్నాను? నీకు మొన్న ఒక సీట్ వచ్చింది, పనికిరాని మంత్రి, 10 ఏళ్ళు మంత్రిగా ఉండి 3,000తో 4,000తో గెలిచిండు. నీకు మళ్ళీసారి నల్గొండ వస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు మా మూసి కంపు మా మీద వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం మేము. ఇంకా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. మీకు డీటెయిల్గా సైంటిస్టులు దేశ విదేశాల గురించి, నల్గొండలో మూసి గురించి ఇంత వరెస్ట్ రివర్ లేదని ప్రపంచంలో చెప్పిండు. ప్రపంచంలో ఇంత వరెస్ట్ రివర్ లేదు. డ్రైనేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలుస్తుంది, అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ చౌటుపల్లి, పోచంపల్లి ఇక్కడనే పెట్టిండ్రు. ఇంత నాశనం చేసి ఇంకా వాళ్ళ దగ్గర పోయి డ్రామాలు ఆడుకుంటా మల్లన్న సాగర్ల పోలీసులతో ఎందుకు కొట్టించినావు? అవసరం లేని రిజర్వాయర్ ఎందుకు కట్టినావు? మరి అప్పుడే వీళ్ళకి ఇవ్వచ్చు కదా. మూసీ అప్పుడు రివర్ ఫ్రంట్ పెట్టి 1,00,000 కోట్లు అప్పు దొరికింది కదా. మూసీ కార్పొరేషన్ అంటే ఎవడో 1,00,000 కోట్లు ఇస్తాడు. 1,00,000 కోట్లు అంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినావు కదా. ఎందుకు నీకు మీ నాయనకు ఐడియా రాలే? అంటే కమిషన్ తక్కువ వస్తాయనా? లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే 50% వస్తాయి. 1,00,000 కోట్లు అంటే 50,000 కోట్లు ఈయనకు, 40,000 కోట్లు కాంట్రాక్టర్కు, 10,000 కోట్లల్లో లిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియానో ఇటలీనో ఎక్కడో చిన్న చిన్న కంట్రీ అసెంబ్ల్డ్ మోటార్ తీసుకొచ్చి కొత్త లేబుల్ పెడతారు దానికి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన యాక్షన్. 17,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రెడీ ఉన్నాయి, నీకు పంచచేత కాలే. అది బిల్డర్స్ కాంట్రిబ్యూషన్తో కట్టినది. అక్కడ ఇంకా ఎక్కడ కావాలి అక్కడ లేదా ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకు కూడా మూసి పక్కన ఉంటే వాళ్ళ ఆరోగ్యాలకు కూడా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. 7 కిలోమీటర్లు ఉన్న ఊరికి మీరు అందరూ తీసుకుపోతా. కేటీఆర్ వస్తే కేటీఆర్ ఇంకొక రోజు నైట్ రైడ్ చేద్దాం, పొద్దున మళ్ళీ మార్నింగ్ ఉందాం. మీరు పొద్దున మా ఊర్లో టిఫిన్ కూడా చేయలేరు మీరు. అంటే మా ఊరు అంటే 7 కిలోమీటర్ల లోపల ఉంది మూసి కెనాల్కు. పక్క ఉన్న నార్కట్పల్లి లాంటి, నగరకల్లి లాంటి ఊరోళ్ళ పరిస్థితి ఏంది? అమెరికాలో చదువుకున్నట్టే కేటీఆర్ ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక్కసారి నల్గొండ పోయి ఒకటే అంటున్నా, మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా? మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడతాం. మీరు పక్కా రాజకీయ నాయకులు. మా గవర్నమెంట్ వచ్చిన 3వ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మాట్లాడి ఆఖరికి ఎట్లయిందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్లా 9 స్థానాలు 3వ స్థానం, 7 స్థానాలు డిపాయిడ్ పోయి సిగ్గుండాలే. 10 ఏళ్ళు అధికారంలో ఉండి గత ఘోరంగా మేము 5 పార్లమెంట్ మెంబర్లు 21కి నువ్వు 15 మందిని కొనుక్కపోతే 3 పార్లమెంట్ మెంబర్లు నామినేషన్లు ఇస్తే గెలిచినాం. నీ గవర్నమెంట్ ఉండి 2వసారి గెలిచి 88 సీట్లతోని నువ్వు ఇంకా 5 ఏళ్ళు ఉంటావని తెలిసి కూడా 3 గెలిచినాం. అది కాంగ్రెస్ అంటే, అది ప్రజలు. నీ మోసానికి దళిత బంధనో, డబుల్ బెడ్రూమ్, దళితులు ముఖ్యమంత్రి అనో, పోలింగ్ రోజే అకౌంట్లో డబ్బులు వేయడంతో నువ్వు 2వసారి గెలిచినావు. 3వసారి నేను నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఓడగొట్టి ఇంట్లో బండ పెడితే ప్రతిపక్ష నాయకునిగా ఉండి కనీసం అసెంబ్లీకి వచ్చే మొఖం లేక మీ నాయన వచ్చి మాట్లాడడం, రేపు అసెంబ్లీ పెడతాం కదా వచ్చి మాట్లాడడం మూసీ మీద. ఆయన సంగతి తెలుస్తుంది, నేను కేసీఆర్ సంగతి. పెద్ద ఆయన 70,000 పుస్తకాలు చదివినట. మూసీ గురించి రీసెర్చ్ చదువు ఫస్ట్. కేసీఆర్కు అంటే ఆరోగ్యం బాగాలేకుండా నువ్వు చదవలేకపోతే కేటీఆర్, హరీష్ నువ్వు చదువురా పుస్తకాలు. రీసెర్చ్ చేసిన వాళ్ళు చదవండి. మూసీతోని 1 కోటి మంది, 1 కోటి మందికి 20,000 30,000 కోట్లు పెద్ద ఖర్చు లెక్క కాదు. అందుకనే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పార్టీ ఉండదు.
ప్రతిపక్ష నాయకుడు లేడు, ఉన్న కేసీఆర్ పేరుకుంటాడు తప్ప ఆయన రాడు. వస్తే ఇలాంటి ప్రశ్నలతోనే మళ్ళా లేవకుండా చేస్తాను నేను. మూసిని 10 ఏళ్ళు ఎందుకు పండబెట్టావు? అప్పుడంటే 6 రోజులు పండబెట్టాను. నువ్వు ఎందుకు మూసి క్లీనింగ్ చేయలేదు? మీరు చేస్తుంటే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని? ప్రజల్ని ఒప్పిస్తాం, బతిలాడతాం. ఇది దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి. మూసి పక్కన ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం, ఓ 20,000 సాయం చేస్తాం. మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన దగ్గర ఓ స్కూల్ పెడతాం. ఇవన్నీ చేయాలని ఓ ప్లాన్తో ముందుకు పోతున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించింది. నేను ప్రైమ్ మినిస్టర్కి ఓ 10 సార్లు కలిసి ఇచ్చిన. పార్లమెంట్లో 5-6 సార్లు మూసి గురించి మాట్లాడినా. దేశ ఆప్కా నమామి नमामि गंगा से प्राइम मिनिस्टर बोल रहे नमामि गंगा से कैसा नमामि गंगा 40,000 करोड़ खर्च कर रहे, वही 40,000 उससे गंदा है हमारा रिवर, इसको भी एक 40,000 करोड़ देव बोल के డైరెక్ట్ పార్లమెంట్ అడిగినా. ఒక 12 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి నాకు మూసీ మీద అని చెప్పి సబ్జెక్ట్ అడుగుతారు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ అడుగుతారు. అడిగినప్పుడు ఆయనతో చెప్పిన, ऐसा पीएम साहब वहाँ सो नहीं सकते, खा नहीं सकते, इतना डिसीजेज आ रहे, अब एक काम करो, ఓసారి 200 కోట్లు ఇస్తున్నాడు. పాపం వైస్ ప్రెసిడెంట్గా వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు జలశక్తి మినిస్టర్ని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని ఆయన స్పెషల్గా వాళ్ళిద్దరు మినిస్టర్ని వైస్ ప్రెసిడెంట్ హౌస్ పిలిపించి ఎంత నా బడ్జెట్ మూసికి ఇవ్వాలని చెప్తే ఆయన 200 కోట్లు ఇస్తున్నాడు. జలశక్తి మినిస్టర్, అర్బన్ డెవలప్మెంట్ 200 కోట్లు ఇస్తున్నాడు. బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంది అద్దెలే. ఇది రాను రాను ఎట్లయిందంటే ఇది బాగా కలుషితం అయిపోయి, మేమైతే మా దగ్గర పండించిన పంటని బయట అమ్మి బియ్యం వేరే కొనుక్కొచ్చుకుంటాం. పండించిన పంటని प्रोजेक्ट का जो हैदराबाद से क्रॉस होके विकाराबाद से शुरू होके वो पोचनपल्ली नजारे नर्मदा से पाकिस्तान रिवर में मिल जाता है. पूरा हैदराबाद का अनट्रीटेड ड्रेनेज वाटर मिक्सिंग इन द कोसी रिवर इट गोस टू along with 150 kilometers. ఇంకా ఫోటోనే ఫోటో గదే అంటే పార్లమెంట్లో మొత్తుకొని మొదటిసారి ఎమ్మెల్యే 2000 సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ వచ్చిండు. ప్రొఫెసర్ జయశంకర్ వచ్చిన ఫోటో. జయశంకర్ గారు నా పక్క కూర్చొని నేను 11 రోజులు నిరాహార దీక్ష చేసిన మూసి కోసం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్న మాట, ఒక మాట, ఏ బాబు రమ్మ జయశంకర్ స్టేట్మెంట్ అది జయశంకర్ స్టేట్మెంట్ నేను ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితే రోజు పొద్దున బస్సులు వచ్చి 5 గంటలకు వేసి నల్గొండకు వచ్చి క్లాక్ టవర్ సెంటర్కు 25 ఏళ్ల కింద నేను దీక్ష చేసిన. అప్పుడైతే అసలు మా కాంగ్రెస్ లేకుండా టీడీపీ నోట్లు నీళ్ళు పోసుకునేది. బై మిస్టేక్ నోట్లో పడితే వామిటింగ్ వస్తుంది తిన్న తర్వాత. నల్గొండలో అమారతిగా కూర్చున్నప్పుడు వచ్చి నల్గొండను ఇబ్బంది పెడుతున్న ఫ్లోరైడ్ సమస్యను తెలుసుకొని ఆయన ఒక మాట అన్నాడు, దేశమంతా నీరే జీవనాధారం అయితే మన నల్గొండకు మూసి రూపంలో మరణకారకం అయ్యింది అని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అన్న మాటలు నల్గొండ నా దీక్షలు. మా దగ్గర ఎన్నో ఉద్యమాలు నడిచినాయి. జలసాధన సమితి, దుచ్చల సత్యనారాయణ గారు, అప్పుడు వాజ్పేయిని కలిసిండు. ఆ తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే తర్వాత మొత్తం ప్రపంచం లక్షలాది మంది నేను దీక్ష చేసి వచ్చాను. అంటే నేను ఫ్లోరైడ్తోనికి ఇప్పుడు ఇంకెక్కువైంది. ఇది మూసి పొల్యూషన్తో ఫ్లోరైడ్ కంటే డేంజర్ అయింది. ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నావు? కేటీఆర్, హరీష్ రావు పని లేకపోతే దోసుకున్న సంపాదనతో బిజినెస్ చేసుకొని
పోయి ఎక్కడో బతకండి. మా తిప్పలేదు, మేము అప్పు కూడా ఇస్తట్లేడు, మీ మీద కింద మీద పడి అప్పు చేసి మూసి రివర్ ఫ్రంట్ పెట్టి కార్యక్రమం చేసి దీన్ని ఎట్లైనా క్లీన్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక్క ఊరికి బస్సు పెడతా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతమంది 30 మంది ఎంతోమంది మిగిలినరు, మీరున్న ఎమ్మెల్సీ రండి, నేను మీ బస్సులోనే వస్తా, ఒక్కనే వస్తా, ఏ ఊరికైనా పోదాం, మూసి గురించి మాట్లాడరు, చెప్పు దెబ్బ తినొస్తారు ఒక్కొక్కడు. అది ఎంత ఘోరం అంటే ఇప్పుడు మా నార్గడ్పల్లి అడిపోతే అసలు ఇప్పటికి కూడా అసలు మేము ఆగాలి, కారు ఆపాలని భయం అవుతుంది. ఏం చేయలేదు సార్ మూసి గురించి, మన గవర్నమెంట్ వచ్చింది కదా అని. ఏదో శుభమా అంటే ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి హైదరాబాద్లోనే ఉట్టి 2000 MLDల మినిమం లిక్విడ్ డిశ్చార్జ్ అంటే మురుగు రసాయనంతో కూడిన వ్యర్థ జలం 2000 MLDలు అంటే మామూలు విషయం కాదు అది. అరే ఒక ఆర్టికల్ వచ్చిందంటే బీబీసీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, నేను దీక్ష చేసినప్పుడు 2000లో. వాడు ఈ వాటర్ తాగి చూసి పరేషాన్ అయిపోయాడు. చివుకుల ఉపేంద్రాన్ని అక్కడ సెనేటర్ని కూడా పిలిపించాను, అమెరికా సెనేటర్. ఆయన ఏంటంటే నాకు WHO వరల్డ్ బ్యాంక్లో కానీ వరల్డ్ హెల్త్ ఆరోగ్యంగా ఇప్పిస్తాను, నన్ను అమెరికా పిలిపించిండు 2000 సంవత్సరంలో. అరే కనీసం మేము అనుకున్నాము ఒక 2,000 కోట్లు పెడితే SLBC సొరంగం అయిపోతే ఆటోమేటిక్గా ఏమైందంటే గ్రావిటీతోని డెడ్ స్టోరేజ్ శ్రీశైలంలో 40 TMC ఉన్న 826 మినిమం డ్రాయింగ్ లెవెల్ పెట్టాం. అంత డిజైన్ అంతా నాదే. ఇట్లా పెడితే మాకు డెడ్ స్టోర్ కరువు వచ్చినా మాకు నీళ్ళు వస్తే రెగ్యులర్గా 2 పంటలకు వస్తే గ్రౌండ్ రాను ఒక 10 ఏళ్ళ గ్రౌండ్ వాటర్ మంచిగా అయ్యి ఫ్లోరైడ్ మొత్తం వెళ్ళిపోతే అప్పుడు ఫిల్టర్ చేసే అవసరం ఉండదు అని 60-70% చేస్తే ఈ దుర్మార్గుడు ఎక్కడ కోమటంటే ఎంకరెడ్డి పేరు వస్తుందో అని చెప్పి మొత్తం పక్క పడేసాను. 2013లో వీడియో ఉన్నది, అది చూస్తే మీరు కూడా ఫామ్ హౌస్లో ఏడన్నాడు పోయి మీరు కూడా కొడతారు కేసీఆర్ని. ఒక నల్గొండ ఉంటారు రిపోర్టర్స్ పోయి కొడతారాన్ని. రేపు గెలవంగానే గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ కుర్చీ చేసుకుంటా సొరంగం దగ్గర కూర్చొని 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. అప్పుడు అలా 70% అయింది. ఏ మిషన్ నడుస్తుందో తెలుసు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావుని పంపలే, ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి రాలే. కాళేశ్వరం వారానికి ఒకసారి బస్సులో పోయిండు, హెలికాప్టర్లో పోయిండు, పనికిరాని టోపీ వేసుకొని తిరిగిండు, మాయల పకీర్లాగా. ఈయనకు అసిస్టెంట్ శ్వేతా సబర్వాల్ ఆమె హెలికాప్టర్ వేసుకొని తిరిగింది, దేశమంతా తిరిగింది ఆమె. మిషన్ భగీరథ నీళ్ళు లేవు, కాళేశ్వరం లేవు, అది కూలిపోయింది. రేపు మొత్తం 3 కూలిపోతాయి. సొరంగానికి SLB సొరంగం రాలే. 2000 ఇస్తే అప్పుడే క్లోజ్ అవుతుంది. ఇలా మనం అగ్రిమెంట్ మేము మళ్ళీ చేసినాం, రివైజ్ రిజిస్ట్మెంట్ ఇచ్చినాం, 42 crores అడ్వాన్స్ పే చేసినాం. షిప్పింగ్ ఛార్జెస్ షిప్లో లోడ్ అవుతుంది, రేపు పోర్టుకు వచ్చింది అక్కడ అమెరికాలో. ఇంత దగ్గరుండి నేను దాన్ని తెప్పిస్తున్నా. నవంబర్ ఎండింగ్ రీచ్ అయితే డిసెంబర్ ఎండింగ్ ఒక మిషను, జనవరిలో ఒక మిషన్ స్టార్ట్ అయితే ఎవ్రీ మంత్ 450 meters చేయాలని టార్గెట్. 400 అయినా సంవత్సరానికి 5 kilometers అంటే 9.54 kilometers మిగిలింది. అది వస్తే 3 yearsలో మా దగ్గర గ్రౌండ్ వాటర్ ఫిల్టర్ వాటర్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా 3,000 కోట్లు చేయలేదు నల్గొండకు. అంటే నల్గొండని మొత్తం కక్ష కట్టినట్టు చేస్తున్నా కేసీఆర్, KTR, హరీష్ రావు. ఎందుకు మీ బంధువులు లేరా నల్గొండ జిల్లాలో? ఆడ ఉన్న 2-3 వేల మంది ఉంటారులే మొత్తం జిల్లా మొత్తం. వాళ్ళ బంధువులు మొత్తం కలిసి 2-3 వేల మంది లేరనా? ఎందుకు మా నల్గొండ మీద కోపం? తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అనా? ఎంత కోపం వస్తుందంటే ఈ KTRది నేను ఆ మూసి బాధ్యత గురించి మాట్లాడుతుంటే. ఇవాళ పేదోళ్ళు బతకాలనే కదా మేము ఫ్రీ బస్ ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం. అదే మూసిలో ఉండే ఒడ్డులో ఉండే వాళ్ళకు 200 యూనిట్లకు 0 బిల్ ఇస్తున్నాం. 1000 రూపాయలు నెలకు మిగులుతున్నాయి వాళ్ళకు. ఆటో డ్రైవర్కు 1000 రూపాయల కరెంటు బిల్ మిగులుతుందంటే మజాక్ కాదు.
ఎప్పుడైనా ఆలోచించినా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని 200 యూనిట్లు ఎప్పుడైనా సిలిండర్ 500 ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? ఇవాళ పేదోళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు మాది ప్రజాప్రభుత్వం, తప్పకుండా చేసి చూపిస్తాం. బాధితులకు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారికి, మూసి పక్కకున్న వాళ్ళకి మీరు ఈ బ్రోకర్ల మాటలు వినొద్దు. మీరు 10 ఏళ్ళ నుండి 7 లక్షల కోట్లు దోసుక తిన్నారు. కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమంత్రి అయిన మొదటి ప్రెస్ మీట్లో ఆయన అంటే పరిశాన్ అయిపోయిందంట. కాంగ్రెస్ పాలకులు, టీడీపీ పాలకులను చూసి చిన్న వర్షం పడితే రాజ్భవన్ సీఎం ఇంటి ముందల కార్లు పడవలు అవుతాయంట. ఇప్పుడు ఏమవుతున్నాయి? పడవలు కాకుండా విమానాలు అవుతున్నాయి. కేటీఆర్ చిన్న వర్షం పడితే రాజ్భవన్ దగ్గర కారు మునిగిపోతుంది. ఇప్పుడు అంటే ఉంచుదామా? అందుకనే దయచేసి మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒక నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుడు కాదు, మూసీ బాధితునిగా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ కూడా నాగోలు, బండగూడ దగ్గర మీరు ఉన్నాయి, వాళ్ళని అడగండి. ఈ కాలువ ఇట్లనే ఉంచాలని అడగండి. మల్లన్న సాగర్లో కూడా 20-30 వేల మందికి భూములు గుంజుకున్నావు. పనికిరా తక్కువ రేటు ఇచ్చినావు, పోలీసులను పెట్టి కొట్టించినావు. మరి ఇవాళ 1 కోటి మందికి ఎఫెక్ట్ అయ్యే మళ్ళీ నింపిన నీళ్ళు అట్టే ఉన్నాయి. ఒక్క సుక్క నీళ్ళు ఆలేరుకు వారం కింద మన వదిలిపెడితే ఏమో సంతోషపడుతున్నావు. సార్ మల్లన్న సాగర్ నిండి 5 ఏళ్ళు అయింది. మొన్న నువ్వు చెరువు తీసుకొని 20-30 చెరువులు అక్కడ ఆలేరు ఎమ్మెల్యే వస్తే ఈఎన్సీకి వాళ్ళ మాట్లాడి చెరువులు నింపించిన. ఆ నుండ నీళ్ళు కింది వదిలిపెట్టి తెలివి కూడా లేదు. నువ్వు పనికిరాని దానికి కమిషన్ల కోసం కట్టినావు, కమిషన్ల కోసం కాళేశ్వరం ఇచ్చినావు, దోసక తినడానికి 50,000-40,000 కోట్లు మిషన్ బయట తిన్నావు. మూసి కోసం 20-30,000 ఖర్చు అయితే ఏమైంది? అంటే మీరు మమ్మల్ని సాగమంటావా? ఒకటే అడుగుతున్నా కేటీఆర్ని, మేము సావాలి. నువ్వు ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్లా గోదావరి నీళ్ళతోని నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో మంచిగా బతకాలి మీరు ఫామ్ హౌస్లో. గోదావరిని మేమేం మూసి నీళ్ళతో సావాలి. ఇప్పటికైనా మారంటారా నాయన? మారి అమెరికాలో చదువుకుని ఉంటారు కదా, ఈ వాటర్ తీసుకొని అమెరికాలో టెస్ట్ చేయించుకోరా పోయి. అందుకనే మరొకసారి మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టకుండా అందరం కలిసి సొల్యూషన్ చెప్పండి. తప్పకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసుకుంటూ మూసి క్లీన్ చేస్తే తప్ప రాష్ట్రంలో 3వ వంతు అంటే 1/3 జనాభా నాశనమై చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇల్లు పోయి పక్కకు వేరే దగ్గర మంచి ప్లేసులు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఎవరన్నా. ఈ కమిషన్లకు అలవాటు పడి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటుడు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఓడలనే కేటీఆర్ ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. 1 కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే. నువ్వు కూలిపోయే ప్రాజెక్టు కట్టే 1,50,000 కోట్లు తింటివి. ఇవాళ మూసి తీసుకొచ్చి గోదావరి వాటర్తో పైపులతో ఫ్రెష్ వాటర్ నింపితే ఇది పైపులు వేసి కృష్ణాలు వేస్తే 30,000-40,000 కోట్లు ఖర్చు అవుతుంది, 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఫేస్ వైజ్లా. గడికోసారి అమెరికాలో చదువుకున్నా, అమెరికాలో ఉద్యోగం చేసుకున్నాను, జిల్లా పరిషత్లో స్కూల్లో చదువుకున్నా, మాకింత తెలివి ఉంది. నీ తెలివి ఎటుపోయింది? అందుకే మిస్టర్ కేటీఆర్, నువ్వు నల్గొండకి ఇట్లా నల్గొండ పోయినా, నల్గొండ జిల్లాకు వచ్చినా నీకు నల్గొండ ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఉన్నది. నీ పార్టీ తెలంగాణ లేదు, నల్గొండలో లేదు, మొన్ననే పోయింది. నీ సిరిసిల్లనే 6,000 మైనస్ వచ్చినాక, నీ సిరిసిల్ల 6,000 మైనస్ వచ్చింది. 10 ఏళ్ళు యువరాజులాగా మిగిలినావు. 10,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నావు. ఊరు డబల్ రోడ్లు వేసుకున్నావు. 100 కోట్లు అభివృద్ధి చేసినావు. ఎందుకేలే ఓట్లకు? నీ సకదనం కిషోని దరిద్రం అలవాట్లు ఉన్నాయి. మంచి పనులు చేసే గవర్నమెంట్ కూడా విమర్శిస్తున్నామనే నీకు 6,000 మైనస్ వచ్చింది అక్కడ. అందుకని ఇప్పటికి కూడా మీడియా ద్వారా అన్ని పార్టీలకు సహకరించమని కోరుతున్నాం. ఈ మూసీ సమస్య మామూలు సమస్య కాదు. ఇంకా చెప్పాలని చాలా ఉన్నది. అసలు డిపిఆర్ అవుతున్నది. డిపిఆర్లో 20,000 కానీ 30,000 కానీ
ఈయన మూసి డెవలప్మెంట్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ వేసి కొనుక్కు మా పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేని కొనుక్కపోయి దానికి చైర్మన్ వేసినావు. ఏం చేద్దామని వేసినావు? అప్పుడు నువ్వు క్లీన్ చేయదలుచుకుంటే అంటే కమిషన్ రావు కాబట్టి నువ్వు సరే మూసి డెవలప్మెంట్ కూడా 1,00,000 కోట్లు అప్పు వస్తుండే, పని అవుతుండే, వాళ్ళు చేయదలుచుకుంటే. కాబట్టి నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా మీద ప్రేమ లేదు ఒకటి, అలా కమిషన్లు ఎక్కువ రావు, అలా పంపింగ్ స్టేషన్ లేవు కదా, అలా అసెంబ్లీ పంపులు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటేనే కమిషన్ ఎక్కువ వస్తుంది. దీంట్లో ఏమి ఇస్తాడు? 1,00,000 కోట్లు తెచ్చినా కానీ 1000 కోట్లు కూడా రావు. 15,000 కోట్లు ఆయన 1000 కోట్లు తీసుకొచ్చిండు, ఎక్కడ పెట్టిండో ఓనికి తెలియదు లెక్క. ఇప్పుడు సెక్రటరియట్లో 70,000 కోట్లు చెప్తున్నా ఎగ్జాంపుల్, వాళ్ళ బామ్మడిది కొనుక్కో, నా డిపార్ట్మెంట్ R&B కట్టింది సెక్రటరియట్ 60 కోట్లు ఏమో ఖర్చు అయింది మొత్తం లోపల సిస్టానికి, కంప్యూటర్స్ దీనికి 370 కోట్లు డ్రా చేసిందంట. గట్ల తెగబడ్డానికి ఏంటంటే 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు. నువ్వు దొంగలకు అందరు దొంగలాగా అనిపిస్తావు. పచ్చకామాలు ఇచ్చినోడికి అందరికి కూడా లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. వీళ్ళకు ఊకనే 1,00,000 కోట్లు పోయా, 1,00,000 కోట్లు బాధపడుతున్నట్టున్నారు. అధికారం పోయి 1,00,000 కోట్లు పోయిందని. కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లు ఉంటా? 3500 కోట్లు పెట్టి 31 ఎస్టీపీలు పెట్టారు. ఇప్పుడు ఈ అవసరం లేదు, ఎస్టీపీలతోనే మూర్తి బాగుంటున్నంత వాళ్ళు. అదే అంటున్నా, ఎస్టీపీ ఎడగట్టిండు. నిజాం కట్టిన తర్వాత 5-6 ఎస్టీపీలు కట్టిండు. 5-6 ఎస్టీపీలు కట్టి నిన్న మొన్న ఎలక్షన్ల ముందు ఎస్టీపీలకు ప్రపోజల్ తయారు చేసిండు. కట్టలే. ఏడగట్టినో చెప్పమని చెప్పు రాదు. నేను అన్నిటికీ రెడీ కాదు, హైదరాబాద్లో ఉంటుంది కదా. నేను మా ఎదురుగుండా లోటస్ పాండ్ నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తే 15 కోట్లు శాంక్షన్ చేసి ఆఖరికి ఆ లోటస్ పాండ్ దగ్గర అటు ఎన్టీవీ ఆఫీసు, ఇటు అపోలో హాస్పిటల్, ఇటు మా ఇల్లు ఉన్నది కదా, బాల్కనీలోకి వస్తే డ్రైనేజ్ వాసన పోతున్నా. ఒకసారి అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన, ఇదేదో ఆయన జూబ్లీస్ ఏమడో 10 కోట్లు పెట్టి చిన్న ఎస్టీపీ కట్టిండు. దుర్గం చెరువు కేబుల్ టీవీ దగ్గర 2 గంటలు నిలవాడు. నువ్వు ముక్కు మూసుకోకుండా నిలవాడు. చక్క అని అపోలో హాస్పిటల్ పోతావు నువ్వు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు లిఫ్ట్ ఎప్పుడు దోసుడేనా? ఆరోగ్యాలు, మనుషుల ఆరోగ్యం గవర్నమెంట్ ఫస్ట్ మినిమం డ్యూటీ వాట్ ఇస్ నో ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్. ఇవాళ నమామి గంగా ప్లస్ సబర్మతి అహ్మదాబాద్ టౌన్ మధ్యలోకి వెళ్ళిపోతుంటే దాన్ని ఎందుకు క్లీన్ చేసిండ్రు? అహ్మదాబాద్లో సగం మంది లంగ్స్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్ ఉంటుండే. ఆ వాటరు సబర్మతి ఆశ్రమం, గాంధీ ఆశ్రమం పోయినప్పుడు ఆ వాటర్ నేను తాగిన 2 చేతులు 4-5 సిప్పులు తాగిన. స్వీట్ వాటర్ ఉన్నది. అది ఒకప్పుడు సేమ్ మూసి వాటర్ ఉండే. ఎన్ని ఎకరాలు నీళ్ళు నీ బొంద. నువ్వు కాళేశ్వరం మీద 1,50,000 కోట్లు పెట్టినావు. నిండా 60,000 కొత్త ఆయకట్టు రాలే. తెలివి ఉంటే ఎకరం అంటే ఏంది ఉంటే పోయి కొలుద్దాం. పోయి కేటీఆర్ ఖర్చంతా మాదే, బస్సు ఇంజనీర్ని తీసుకొస్తాం, ప్రైవేట్ సర్వే చేపిస్తాం, అవుట్ సోర్సింగ్. 60-70,000 ఎకరాలు ఏం 1,00,000 కోట్లు. అరే కోట్లు లక్షలు లిఫ్ట్ ఇరిగేషన్ కమిషన్ ఇదే పనా? మనుషులు బతకొద్దా? అరే ఆయనకి ఆరోగ్యంగా ఉండనిస్తే వాని కూలినాలు చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు, దుబాయ్కి పోతాడు, అమెరికా పోతాడు. అసలు బతుకులే కదా. ఎన్ని డిసీజ్లో మీకు ఇస్తాం. ఇవన్నీ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉస్మానియా, JNTU, ఢిల్లీ, మూసీ రివర్ ఈజ్ ద వరస్ట్ రివర్ ఇన్ ఎంటైర్ గ్లోబ్. ఈ భూ ప్రపంచం మీద వరస్ట్ రివర్ మూసీ అని ఇచ్చిండ్రు. దీన్ని బాగు చేయాలన్నా వద్దా? మీరు ప్రెస్ ఇంటలెక్చువల్స్ మీరందరూ కూడా ఆలోచించి మీరు చెప్పి కొన్ని స్టోరీలు రాయండి. ఆమె ఏడిచినప్పుడు ఎవరో ఇల్లు పోతుందంటే ఏడుస్తుంది. దానికి పోయి అప్పుడు ఏం చెప్పాలి? ఈ హరీష్ రావో, అగ్గిపెట్ట రావో ఎవడో ఏం చెప్పాలి? పోయి ఏం చెప్పాలి? అమ్మ భయపడకు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అక్కడ స్కూల్ కట్టిస్తాం, ఈ మూసీతో ఉంటే నీకు కూడా రోగాలు వస్తాయని చెప్పాలి. కేటీఆర్ ఏం చెప్పాలి? ఇదే చెప్పాలి. ఈ సన్యాసులు చదువుకున్న అర్థమే మారరా నాయన, మారండి రా, దండం పెడతా మీకు. అరే మూసిలో పోయి డ్రైనేజీలో కట్టుకుంటే ఆ రోగాలు వస్తాయని 100 రేఖలు. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ చదివితే చూసుకుంటా నాకు సైంటిస్టులు, అమెరికన్ సైంటిస్టులు కూడా చేసిన మూసి మీద. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మూసి కాలు వెంబడి తిరుగుదాం. ఇల్లు పోతానికి బాధ ఉంటుంది.
మరి నువ్వు అవసరం లేని 5 గండిపేటల కెపాసిటీ మల్లన్న సాగర్ కట్టి పోలీసులని కలెక్టర్లని రౌడీల్లాగా తయారు చేసి కొట్టి ఈడ్చి కొట్టి 5 లక్షలు 10 లక్షలు ఎకరం ఇచ్చినావు. ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? 5 ఏళ్ళు లేదు నింపినావు, కింద ఆలేరుకి ఇయ్యలే కదా. ఇప్పుడు నేను కొట్లాడే అవసరం లేదు గవర్నమెంట్ కాబట్టి ఈఎన్సీకి చెప్పిన ఇమ్మడే వదిలిపెట్టిన కిందికి వెళ్ళి ఇవాళ మొత్తం అన్ని చెరువులు నింపించాను. మనం దాని ఎమ్మటి బస్సు గంధమల్ల రిజర్వాయర్ కట్టిస్తున్నాం 600 కోట్లతోని. అది తీసుకుంటా మల్లన్న దగ్గరికి వెళ్ళి 2,50,000 ఆలేరుకు వస్తుంది. నల్గొండ జిల్లా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? నిండా నింపి పెట్టుకున్నావు కదా. 70,000 ఎకరాలు ముంచినావు. కొండపోచమ్మ రంగనాయక అమ్మ అది ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చినావు? 70,000 ఎకరాలు ఉండి 70,000 ఎకరాలు ముంచిండు. 70,000 కుటుంబాలు అన్నట్టుగా మనిషికి 2-3 చిన్న చిన్న రైతులే కదా. అప్పుడు మానవ అయ్యో పాపం అనిపించలేదా? ఇక్కడ ఏమంటారంటే మీరు అసలు ఇంత ఈ తెలుసుకోరా, మీరు చదువుకున్న వాళ్ళు కదా. మాకంటే మీకు మంచి ఇంగ్లీష్ వస్తుంది, అమెరికాలో చదువుకున్నారు మీరు. మొత్తం సైంటిస్టులు పెట్టి అందులో ఏమేమి కెమికల్స్ యాడ్ అవుతున్నాయి, ఎంత వరస్ట్ పాయిజన్ ఉంది మీకల్లా, దాన్ని చూసి మీరు గవర్నమెంట్ చేసే మంచి పనికి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. లేకుంటే మీ ఇష్టం. మీకు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, మొన్న కొన్ని వచ్చింది. కానీ ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో మీరు మూసిని చేస్తున్న అడ్డం పడుతుంది కాబట్టి హైదరాబాద్లో కూడా ఒక సీట్ రాదు మరోసారి. ఇచ్చిందే ఇండస్ట్రీలు పెరిగినాయి, ఎస్టీపీలు లేకుండా పాపులేషన్ పెరిగింది. 3 లక్షలు ఉండే 10 లక్షల జనాభా ఉన్నాము. నిజాం కట్టిన ఎస్టీపీల తర్వాత కొన్ని మనం కట్టిన కాంగ్రెస్ తర్వాత ఈయన 5-6 టెండర్ పిలిచిండు. ఇప్పుడు 1,50,00,000 జనాభా అయింది. పాపులేషన్ తగ్గట్టు సబర్మతి రివర్ ఒకప్పుడు సేమ్ మూసీలాగా ఉండే వాళ్ళు క్లీన్ చేసుకుందా లేదా? అండర్గ్రౌండ్ పైపులు వేసుకొని మొత్తం డ్రైనేజ్ అంతా కలిపేస్తే అది రివర్లో కలుస్తుంది. కృష్ణా రివర్లో ఫ్రెష్ వాటర్ పైకి వెళ్ళి ఫ్లో పోతుంటుంది. సబర్మతి వీడియో చెప్పినా కదా, ఇప్పుడు నేను తాగి చూసినా అని. అంటే ఎప్పుడు ఇట్లనే ఉండాలి. పబ్లిక్ హెల్త్ ఇంపార్టెంటా కదా? మనిషి బతుకుంటే వాడు ఇట్లనే చేసి బతుకుతాడు. గవర్నమెంట్ అవసరం లేదు. ఇదేమో పేదలకు నచ్చజెప్పాలి కేటీఆర్ హరీష్ రావు అంటారు. బుల్డోజర్లకు అడ్డం అనుకోండి, మీకు అంతగా మేము ఉంటాం అంటారు. ఆర్బీఐఎక్స్ అని రాస్తారు. ఆర్బీఐఎక్స్ అంటే రేవంత్ బుల్డోజర్ అది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. తుడిపేసి కేసీఆర్ పేరు రాయని అంటున్నారు కేటీఆర్. కేసీఆర్ ఏం చేసినాడు? ఆయన ప్రగతి భవన్ కట్టుకొని 10 ఏళ్ళల్లో 10 సార్లు సెక్రటరియట్ రాని చరిత్ర ఈయన గురించి రాయాలన్నా? దొంగ దీక్ష చేసి విటమిన్ డి తీసుకొని నా దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎన్ని మందులు 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. నాలాగా రోడ్డు మీద దీక్ష చేసిండా? ఆయన పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టి దొరకదు. దొంగ దీక్షలతో దళితులు ముఖ్యమంత్రి చేసుకుంటే మెడ నరుక్కున్నా అన్న మోసగాని గురించి ఏం మాట్లాడాలి నేను? ఏముంది ఆయన చరిత్ర? 70,000 పుస్తకాలు చదివినోనికి మూసి కలుషితమైన రివర్ గురించి చదవమని చెప్తున్నా. కేసీఆర్ చదివి నీ అల్లుని కొడుకు చెప్పు, బుద్ధి తెచ్చుకోర్రా, పబ్లిక్ కొడతారన్న ఆయన అని. మూసి పక్కకున్న ఇళ్ళకు ఈ వాసన పోదా? ఈ దోమలు పోవా? డెంగ్యూ చికెన్ గున్యాలు రావా? అసలు ఓడు అర్థం చేసుకుంటలేడు దీనికి. నువ్వు అందులో ఏమైనా ఉంటే ట్రాన్స్పరెంట్గా అందులో ఏముంటుంది? ట్రాన్స్పరెంట్గా టెండర్లు జరిగితే జరుగుతుంది. ఇంకేమైనా అప్పుడు తప్పు జరిగితే చెప్పు. నువ్వు హైకోర్టుది హైడ్రా ఉంది, మూసీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మూసీ గురించి మాట్లాడలేదు. హైడ్రాది మూసీది కోర్టు లెవెల్ ఉన్నది కాబట్టి దాని గురించి నేను మాట్లాడా. మా జిల్లా మేము 2 నెలల్లో మూసి అవుతుంది సంతోషపడుతున్న టైంలో ఇద్దరు బావమరుదులు వచ్చి నాశనం చేస్తుంటే బాధతోని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి బుద్ధి తెచ్చుకొని మారండి నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రెస్ ద్వారా ఎంత జరుగుతుంది ఏం జరుగుతుందో మీకు కూడా నోట్స్ ఇస్తాయి. ఇప్పుడు మీరు కూడా ఆ మూసి రివర్ మీద ఒక స్టోరీ చేయండి. ఇప్పుడు ఆమె లేడీ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ ప్రియాంక వర్గీస్, ఒక ఉస్మానియాలో రీసెర్చ్ మూసి మీద చేస్తుంది. జాబ్ వదిలిపెట్టుకొని మొత్తం ఫుల్ టైం. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఎంత చెప్తుందంటే ఆమె చెప్తుంటే ఏడుపు వస్తుంది మనకు. మా నల్గొండ గురించి ఆలోచిస్తుంటే ఇదే అంటాను నిన్న. ఏమో కేటీఆర్ హరీష్ డబ్బు లక్షల కోట్లు మీకు తిని లక్షల కోట్లు
ఎవడు 50 ఫ్లోర్లు కడితే 10 ఫ్లోర్లు 1,50,000 కోట్లు కాళేశ్వరంకి వాళ్ళు తిన్నారంటే 1,50,000 కోట్లు మీరు తింటున్నారని చెప్పి కేటీఆర్ అంటారు. 1,50,000 కోట్లు ఖర్చు అయింది. 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు నీళ్ళు వచ్చినాయి. అందులో 20,000 కోట్లు అసెంబ్ల్డ్ మోటార్సు, అది కూలిపోయే డ్యాములు ఫౌండేషన్ లేకుండా డ్యామ్ కట్టిండ్రు. అంటే 1,00,000 కోట్లు తిన్నారు, 40,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈడ 1,50,000 కోట్లకి ఎస్టిమేటే వేయలే. వాడు చదువుకుండా వాడు ఈ కేటీఆర్ ఏడు చదువుకుంటే వాడు అర్థం కావాలి. అమెరికా పోయిన డౌట్ ఏంటంటే ఆడు గుంటూరులో చదువుకున్నట్టుండు, అమెరికా పోయినట్టు చెప్పి యాక్షన్ చేసిండు. ఆ డిపిఆర్ కాదు 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు అయినా ఖర్చు పెట్టాలి. నా డిమాండ్ సీఎం గారికి 1,00,000 కోట్లు కాదు, ఎంతైనా పెట్టు నువ్వు. మేము బతకలేకపోతున్నాం. నల్గొండల పోరాటాలు చేసేది మేము. తెలంగాణ ఉద్యమం కోసం మనదేశ ఉద్యమం, తొలి దేశం ఉద్యమం కానీ, శ్రీకాంతాచారి కానీ అంతా మా దగ్గరికి వస్తుంది. మేము హైదరాబాద్ డ్రైనేజ్ అంతా మా ముఖాన కొడతారా మీరు? బీజేపీ కూడా సీఎం రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీని గురించి పడినారు. దేని గురించి? అదే ఈ ఇష్యూస్ గురించి. మూసీ గురించా? హైడ్రా, మూసీలో ఎవరు కూలగొట్టలే, మార్కింగ్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళకి కొత్త ఇండ్లు ఇవ్వాలి. ఈ మూసీ నీళ్ళతో వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. వాళ్ళకి ఇండ్లు ఇచ్చి వాళ్ళ స్కూల్స్ అక్కడనే కట్టి ఒక పెద్ద ప్లానింగ్. అది 1,00,000 కోట్లు లేదు, 1,50,000 లేదు, 1,00,000 పైసలు లేవు. నువ్వు ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే అది పెద్ద, అది అంత ఈజీగా జాబ్ కాదు. కూల్చిరు సార్ ఈరోజు. కూలిపోయే కాళేశ్వరం కట్టినంత ఈజీ కాదు ఇది. అమర్పేట కాంట్రాక్టర్కి ఏంది అడగోరు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే ఏమో ఇంజనీర్లు అందరూ కోట్లనే ఉంటారు. ఎప్పుడైనా ఇంజనీర్లు కోర్టు చుట్టూ తిరగగా చూసినావా? నేను ఒకటే చెప్తుంది ఏంటంటే కాళేశ్వరం లాగా దొంగ కన్స్ట్రక్షన్ కట్టి దొంగ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ వస్తే మోటార్లు మునిగిపోతాయి, వరద వస్తే డ్యామ్ కదిలిపోతుంది. ఊడంటే ఫౌండేషన్ ఎందుకు లోపలికి పోయిందా అంటే విద్రోహ చర్య అని అప్పుడు డీసీపీతో స్టేట్మెంట్ ఇప్పించిండు. బుద్ధి లేని ఈ గవర్నమెంట్ వాడన బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కింది పోతే ఆర్థికలో ఉన్నాడు. అందరికీ ఏమనుకున్నా అంటే 70,000 పుస్తకాలు చదువుకుంటూ మాకు ఒక్కరికే తెలుగు అనుకుంటున్నాను. మూసీ పేరుతో 25,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు అప్పగించడానికి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. ఎవడైనా మెంటల్గా మాట్లాడదానికి దానికి డిపిఆర్ఏ రెడీ కాలే, లోన్ లేదు, ఏం లేదు. 25,000 కోట్లు ఏడుకెళ్ళిస్తారు. ఈ మూసిక కాలు తీసుకుపోయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి ఢిల్లీకి. అని మాట్లాడుతుంటే కేటీఆర్ మాట్లాడుతుంటే కొంచెం మెంటల్. నేను మన ఎప్పుడో చెప్పినా కూడా చాలాసార్లు చెప్పినా నాకు ఏం చేయాలి, నేను జబర్దస్త్ తీసుకుపోయి పిచ్చి కుక్కల్ని రోడ్ల మీద ఉంటే జబర్దస్త్గా పట్టుకపోయి ఆ డాగ్ వ్యాన్ వేసుకుపోయి హాస్పిటల్ పడేసిన చూసినాము. అట్లా వేయాలని అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఎట్లా 10 ఏళ్ళు మినిస్టర్ చేసింది అర్థమైతలేదు. అని 500 సిలిండర్ ఇవ్వాలన్నప్పుడు కలబడ్డారా మీకు? 700 మిగులుతుంది ఒక సిలిండర్ మీద. 200 ఇల్లు 1,000 రూపాయలు ఆటో డ్రైవర్, 4,000 మిగిలితే ఇల్లు కిరాయి కొను, 1,000 రూపాయలు కరెంటు బిల్లు మిగులుతున్నాం. 4 పనులు చేసినా మంచి పనులు ఇంకా చేయాలని ఉన్నది. మేము అన్నీ చేసినామని చెప్తలేం కదా. మీలాగా మొత్తం ప్రపంచంలో వింత అని నేను ఏమైంది వింత? 1 ఎకరం నీళ్ళు లేకుండా రేపో మాపో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 పోతాయి. NDSA వాళ్ళు మా క్యాబినెట్ మినిస్టర్ మాకు అంతా నోట్ ఇచ్చిండ్రు. ఇది ఉంటే అని గ్యారెంటీ ఇవ్వలేము, ఏ వరదలు ఎక్కువ వచ్చినా 3 వాష్ అవుతాయని ఇచ్చినట్టు బై రిటర్న్ ఇచ్చిన రిపోర్టు. అప్పుడు వీళ్ళు ఏడుంటారు? వీళ్ళు ముగ్గురు ఇరిగేషన్ మినిస్టర్ కేటీఆర్, కేసీఆర్ ఏడుంటారు? 3 డ్యామ్ అంత చిల్లర పని చేసి మీ నేల మీద ఉన్న మురికి నీళ్ళని పైప్ లైన్ల ద్వారా సముద్రాన్ని కలిపి ఫ్రెష్ వాటర్ గోదావరి తీసుకు వాళ్ళకు ఇల్లు కట్టించి అక్కడ దాని చుట్టుపక్కలాగా టూరిజం స్పాట్ లాగా చేయాలని ఒక ప్లాన్. ఆ ప్లాన్ ఏది కాకముందు 25,000 కోట్లు ఢిల్లీకి ఇస్తాం. దీన్ని బట్టి అధికారం పోయినాక వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ శాశ్వతం అనుకున్నారు. అంత పెద్ద పాలన మన బట్టి ఇంటికి పోయినామన్నా వాళ్ళు చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళా కిచెన్లోకి పోయినా, ఆయన డైనింగ్ హాల్లోకి పోయినా, ఇప్పుడు కేసీఆర్ ఉండే ఇల్లు నంది కేంద్ర డైనింగ్ హాల్ అంతుంది కేసీఆర్ ఇల్లు. ఒక్కసారి ఆ ప్యాలెస్కి వెళ్ళి ఇలా పడేసరికి మెంటల్ బ్లాక్ అయిపోయింది. ఓనేమో పర్మనెంట్గా 70 ఏళ్ళు ఆయన ఒక మాట అన్నా అంటే కేసీఆర్, అరే నిజాములు 7 నిజాములు 70 ఏళ్ళు పాలించిండ్రు, మన వంశం కూడా ఇమాన్స్ కొడుకు అని 70 ఏళ్ళు పాలించాలి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరి, 70 ఏళ్ళు పాలించాలి, మనం తెలంగాణ తెచ్చినాం అన్నప్పుడు
ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది ఈ మాట, దగ్గర మనుషులు చెప్పిండ్రు. ఆ షాక్లు ఏమైందంటే పోనీ ఏమో అంత పెద్ద ప్యాలెస్కి వెళ్ళి బాత్రూమ్ అంతా ఇంట్లో పడ్డట్టు, దాని బట్టి బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్, డైనింగ్ హాల్ కంటే ఇప్పుడు ఆయన ఉండే అందించు. అలా షిఫ్ట్ కాగానే కొంచెం మెంటల్గా కొడుకు బిడ్డ తల్లికి ఆధార్కి అయినట్టు మొత్తం. అంటే నాకు డౌట్ కాదు, డెఫినెట్గా నేను కూడా సరే నేనంటే ఇప్పుడు ఓడిపోయినా గెలిచినా కదే. ఇప్పుడు నల్గొండకి ఇప్పుడు పోయినా మోటార్ సైకిల్ కేసే, ఆడిపోయినా కిరాయి ఇల్లే. నా కిరాయి ఓడిపోతే కిరాయి ఇల్లు కాల్ చేసి వస్తాను. అదేముంది నా క్యాంప్ ఆఫీస్ తెలుసా, పార్కు ఇట్లా టేబుల్ కూర్చి పక్క కలెక్టర్ అది పెడతాం. వారం మొత్తం పార్క్ అంతా లైన్ పెడితే అందరినీ కలుస్తా, ఫీజు కట్టు, అది కట్టుడు, ఇది కట్టుడు, ఏదో హాస్పిటల్ సరే నా కొడుకు పేరు ఫౌండేషన్ ఏదో ఒక గవర్నమెంట్ పనులు ఉంటే ఏమైనా కలెక్టర్కి ఉంటాడు, ఆయనకి ఎండారు చేస్తా. అది కోర్టులో ఉన్నది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది 15 రోజులు కూలగొట్టమని చెప్పింది. 1,00,000 పెనాల్టీ వేసిందంటే పెద్ద క్రైమ్. అది పెనాల్టీ ఎప్పుడు అంత 1,00,000 పెనాల్టీ వేయదు. నాకు అది అంత చూసేంత టైమే లేదు. నాకు 4 గంటలు వేసిన, 9 గంటల వరకు జిమ్ము, 7 గంటలు తయారయ్యి కూర్చుంటూనే ఉంటా, వస్తూనే ఉంటారు మంది. వాడు హాస్పిటల్, వాడు అడ్మిషన్, వాడు సీఎం రిలీఫ్ ఫండ్. నా దగ్గర జనరల్ వచ్చే కేసులు గవి లేదు. మా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో ఎమ్మెల్యేలు లేని అందరూ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వస్తారు. ఎవరు ఉంటే కలెక్టర్లకు ముందే చెప్తా, ఆ జిల్లా కలెక్టర్లకు. అరే వీళ్ళని నాకు కేటీఆర్ నల్గొండ వాళ్ళు ఎందుకు ఆందోళన చేయలేదు? మాకు కావాలా, మూసి అంతా క్లియర్ కావాలా ఆందోళన. రేపు నార్కట్పల్లి, చిట్యాల, నల్గొండకు ఎక్కడనో ఈ సొరంగం 3,000 కోట్ల అప్లై చేయాలని ఎందుకు చేపిస్తున్నా? అంత అమెరికా పోయి మిషన్ తెచ్చి అది తెచ్చి షిప్లో లోడింగ్ చేపించా, కానీ ప్రతిదీ నేనే చూస్తున్నా. ఎందుకు చేయలేకపోయింది? దుర్మని కేసీఆర్ హరీష్ని ఏం చేసినా తప్పులేదు. మా జిల్లాకు చేసిన అన్యాయం, సొరంగం, బ్రాహ్మణవెల్లంలో డిండి ఇవన్నీ పూర్తి చేయకు. కాళేశ్వరం కంటే ముందు డిండి మొదలుపెట్టిండు. ఆ డిండి ఎందుకు పూర్తి కాలే? రిజర్వాయర్ కాలువలు దోవిండు, తలకాయ లేదు. ఏడికే నీళ్ళు రావాలి ఇప్పటికి తెలియదు. ఒట్టెం రిజర్వ్, ఒట్టెం నార్లపూర్ అంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. అందులో 18 కిలో టన్నులు ఉన్నది. మరి దీనికంటే ముందు మొదలుపెట్టిండు కదా, మాది ఎందుకు చేయలే? సొరంగం కుర్చీ చేసుకుంటానే ఒక్కసారి నువ్వు రాలే, నీ అల్లుడు ఇరిగేషన్ మినిస్టర్ రాలే, నీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి రాలే. ఎందుకు మా మీద కోపం? ఇవాళ మూసి మేము బాగు చేసుకొని మాకు జీవితాలు బాగుపడేదని మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే మీకు ఎందుకు అంత కుళ్ళు? అప్పుడు ఉద్యమం రజాకారుల మీద తిరుగుబాటు చేసినట్టు, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ మీద ఉద్యమం చేసినట్టు హరీష్ రావు, కేటీఆర్ బీజేపీగా ఎవడన్నా మూసీకి అడ్డుకుంటే మాత్రం ప్రత్యక్ష ఉద్యమం చేస్తాం మేము. ఇటీంద తెలంగాణ పార్టీలో కూడా మా మూసి బాధలు పోతాయని మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకు కొద్దిగా ఆశ కలిగింది. మామూలుగా మనం బతకొచ్చురా రోగాలు లేకుండా అని. ఈ సమయంలో నువ్వు కాకపోతే మీ ఎన్ని లోన్లు తెచ్చుకుంటూ ఏమున్నావో ఎప్పటిదప్పుడు పెట్టుకొని చూసుకో, లేకపోతే నిన్ను కూడా కమిటీలో మెంబర్ వేస్తాం, మీరు కూడా రారి. దయచేసి పనులు ఆపితే మాత్రం మీకు మాత్రం ఉంటుంది చెప్పు. మేము మా ఆ పోరాటంలో రజాకారులతో ఎట్లా కొట్లాడినామో, తెలంగాణ ఎట్లా కొట్లాడినామో, మూసి ఆపితే మాత్రం మీకు అదే పని ఉంటుంది. దయచేసి రెచ్చగొట్టొద్దని ప్రభుత్వాన్ని సహకరించామని విజ్ఞప్తి చేస్తున్నాను. నిజాలు పైగా ఎందుకంటే నాకు మూసి కొంచెం ఇంట్రెస్ట్. నేను 2000 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేనప్పుడు 12 రోజులు తిన్నా, 16 కిలోల వేడి తగ్గిన.